హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియంలో చాప్టర్ నంబర్ 9 లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ అనేటటువంటి చాప్టర్లో ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి అంశం ఇమేజ్ ఫార్మేషన్ బై ద కాన్కేవ్ మిర్రర్స్ ఫర్ డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ని డిఫరెంట్ పొజిషన్స్లో పెట్టినప్పుడు ఒక కాన్కేవ్ మిర్రర్ ఎదురు ఆబ్జెక్ట్ ని డిఫరెంట్ పొజిషన్స్ ఎట్ ఇన్ఫినిటీ, బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకల్ పాయింట్, ఎట్ ఫోకల్ పాయింట్ అండ్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకల్ పాయింట్. ఈ 6 సిచ్యువేషన్స్ లో 6 పొజిషన్స్ దగ్గర ఆబ్జెక్ట్స్ ఉంచినప్పుడు కాన్కేవ్ మిర్రర్ ఎదురుగా ఇమేజెస్ ఎక్కడెక్కడ ఏ విధంగా ఏర్పడతాయి, వాటి ప్రాపర్టీస్ ఏంటి, వీటన్నింటినీ మనం నేర్చుకుందాం, వివరంగా నేర్చుకుందాం ఈ క్లాస్లో. వెల్కమ్ బ్యాక్. 9th క్లాస్ 10th క్లాస్ 9th క్లాస్లో కూడా ఇది నేర్చుకున్నారు, రిఫ్లెక్షన్ అనే పాఠం. 10th క్లాస్లో ఇక్కడ ఇమేజ్ ఫార్మేషన్ బై ద కాన్కేవ్ లెన్స్ మిర్రర్ వెల్కమ్ బ్యాక్. 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం ఫిజిక్స్ లో లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ అనేటువంటి లెసన్ లో ఈ రోజు టాపిక్ అయినటువంటి ఇమేజ్ ఫార్మేషన్ బై ద కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ ఎదురుగా డిఫరెంట్ పొజిషన్స్ లో ఆబ్జెక్ట్స్ ని పెట్టినప్పుడు ఏ విధంగా ఇమేజెస్ ఏర్పడతాయి, ఏ సైజెస్ లో ఇమేజెస్ ఏర్పడతాయి, ఎలా ఇమేజెస్ ఏర్పడతాయి, చిన్నదా పెద్దదా, తిరగదిప్పి ఏర్పడుతుందా, ఇన్వర్టెడా ఎరెక్టెడా, ఈ వివరాలన్నీ కూడా డిఫరెంట్ పొజిషన్స్ లో రే డయాగ్రామ్స్ అనే వాటిని యూజ్ చేసి మనము ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రే డయాగ్రామ్స్ గీసే ముందు ఆబ్జెక్ట్స్ ని డిఫరెంట్ పొజిషన్ లో దేనికి ఎదురుగా పెడతారు, కాన్కేవ్ మిర్రర్ కి ఎదురుగా డిఫరెంట్ పొజిషన్స్ లో ఆబ్జెక్ట్ ని ఉంచుతారు. ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ డిఫరెంట్ పొజిషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ ఎదురుగా డిఫరెంట్ ప్లేసెస్ లో, ఇక్కడ ఒక ప్లేస్, ఇక్కడ ప్లేస్, ఇక్కడ డిఫరెంట్ ప్లేసెస్ లో ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఎలా ఏర్పడుతుంది, ఏమిటి అవి డిఫరెంట్ ప్లేసెస్ అంటే, ఫస్ట్ ప్లేస్ వచ్చేటప్పటికి అట్ ఇన్ఫినిటీ, ఎక్కడో చాలా దూరంలో ఆబ్జెక్ట్ ఉంది అనుకుందాం. ఎగ్జాంపుల్కి సన్ ఎక్కడో చాలా దూరంలో ఉన్నాడు. సన్ యొక్క ఇమేజ్ని మీరు క్యాప్చర్ చేయాలి. సన్కి ఎదురుగా ఒక కాన్కేవ్ మిర్రర్ని పెట్టారు. సన్ యొక్క ఇమేజ్ ఏర్పడుతుంది. ఎక్కడ ఏర్పడుతుంది, ఎలా ఏర్పడుతుంది, చిన్న సైజులోనా పెద్ద సైజులోనా, దాని గురించి ఒక రే డయాగ్రామ్ గీస్తాం, ఒక గీతల రూపంలో రే డయాగ్రామ్స్ గీస్తాం. సెకండ్ పొజిషన్ ఏంటంటే బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ చూసారు మీరు, ఒక కాన్కేవ్ మిర్రర్ యొక్క మిడిల్ పాయింట్ ఏదైతే ఉంటుందో, అది దేని నుంచి అయితే, ఏ స్పియర్ నుంచి అయితే వస్తుందో దాని యొక్క సెంటర్నే ఆ మిర్రర్ యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ఆ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఆ మిర్రర్ యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి అవతల ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు, దూరంగా అనమాట ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఇమేజ్ ఏ విధంగా ఏర్పడుతుంది. సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర, ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఇమేజ్ ఏ విధంగా ఏర్పడుతుంది. అదేవిధంగా 4th పొజిషన్ వచ్చేటప్పటికే బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకల్ పాయింట్, రెండు కూడా సేమ్ డిస్టెన్స్ లో ఉంటాయి. ఫోకల్ పాయింట్ లేదా ఫోకస్ అంటాం. ఈ రెండింటి మధ్యలో ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఇమేజ్ ఏ విధంగా ఏర్పడుతుంది. లాస్ట్ బస్ లీస్ట్ వన్ వచ్చేటప్పటికే ఎట్ ఫోకస్ లేదా ఫోకల్ పాయింట్ దగ్గర ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఇమేజ్ ఏ విధంగా ఏర్పడుతుంది. అదేవిధంగా బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్ పాయింట్, పోల్ అంటే తెలుసు మీరు, మిర్రర్ యొక్క మిడిల్ పాయింట్ ని పోల్ అంటాం. ఆ పోల్ కి ఫోకల్ పాయింట్ కి మధ్యలో ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు, అంటే మిర్రర్ కి చాలా దగ్గరలో ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఇమేజ్ ఏ విధంగా ఏర్పడుతుంది, దాని ప్రాపర్టీస్ ఏంటి, వాటి గురించి ఇన్ డీటెయిల్గా నేర్చుకుంటాం. నేర్చుకోబోయే ముందు ఒక చిన్న విషయం, ఇక్కడ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇమేజెస్ ఫార్మ్డ్ బై ద స్పెరికల్ మిర్రర్స్ బై యూజింగ్ రే డయాగ్రామ్స్. రే డయాగ్రామ్స్ యూజ్ చేసి మనం చెప్తాం. ఇప్పుడు ఈ రే డయాగ్రామ్స్ ఎలా ఉంటాయి ఏంటి, ఒక్కొక్క రే డయాగ్రామ్ గురించి ఇన్ డీటెయిల్గా మనం నేర్చుకోవడానికి ఇక్కడ ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికే రే డయాగ్రామ్స్ గీసే ముందు కొన్ని రూల్స్ ఉన్నాయి. రూల్స్ ఫర్ ద రే డయాగ్రామ్స్. రే డయాగ్రామ్స్ గీయాలంటే ఈ రూల్స్ని కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఒక 4 రూల్స్ ఉంటాయి. అవేంటంటే, లైట్ ఎలా పడితే ఎలా రిఫ్లెక్ట్ అయ్యి వెనక్కి వస్తుంది, దేని గుండా వెళ్తుంది. ఫస్ట్ ఇక్కడ గమనించండి, ఇక్కడ ఫస్ట్ వన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, ఫస్ట్ రూల్ నంబర్ 1, ఇన్సిడెంట్ రే passing through principal focus after reflection get
ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఒక లైట్ రే ఫోకల్ పాయింట్ గుండా వెళ్తుంది. ఇది ఇన్సిడెంట్ రే. ఇక్కడ ఇన్సిడెంట్ రే ఉంది, ఇది ఇన్సిడెంట్ రే. ఇలా వెళ్ళి ఫోకల్ పాయింట్ గుండా పాస్ అవుతూ, ఇది ఫోకల్ పాయింట్, ఫోకల్ పాయింట్ గుండా ఇలా పాస్ అవుతూ వెళ్ళి మిర్రర్ మీద పడింది. ఓకేనా? ఇది ఇన్సిడెంట్ రే. ఇన్సిడెంట్ రే. మరి మిర్రర్ మీద పడినటువంటి రే రిఫ్లెక్ట్ అయింది కదా కంపల్సరీగా. ఆ రిఫ్లెక్ట్ అయినటువంటి రే ప్రిన్సిపల్ యాక్సెస్ కి ప్యారలల్ గా వెళ్తుంది. ఇది కదా ప్రిన్సిపల్ యాక్సెస్. ఇది ప్రిన్సిపల్ యాక్సెస్, XY అని చెప్తాం, లేదా XY ప్రిన్సిపల్ యాక్సెస్. ప్రిన్సిపల్ యాక్సెస్ కి ప్యారలల్ గా ఉందా ఇది? ఏ రే, ఏ లైట్ రే అయితే ఫోకల్ పాయింట్ గుండా పాస్ అవుతూ మిర్రర్ మీద పడుతుందో ఆ లైట్ రే రిఫ్లెక్ట్ అయ్యి వెనక్కి వచ్చేటప్పుడు ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా వెనక్కి వస్తుంది అనేది ఫస్ట్ రూల్ రే డయాగ్రామ్స్ గీయడానికి. సెకండ్ రూల్ వచ్చేటప్పటికి ఇది కాన్వెక్స్. ఇప్పుడు మనం కాన్కేవ్ మిర్రర్ గురించి చెప్తున్నాం కాబట్టి కాన్కేవ్ మిర్రర్ గురించే చెప్తాను రూల్స్. కాన్వెక్స్ గురించి చెప్పేటప్పుడు కాన్వెక్స్ గురించి చూద్దాం. ఓకే, రెండు ఉంటాయి ఇక్కడ. నేను ఒక కాన్కేవ్ మిర్రర్ గురించే చెప్తాను రూల్స్. నెక్స్ట్ సెకండ్ రూల్ గమనించినట్లయితే రూల్ నెంబర్ 2, ద ఇన్సిడెంట్ రే ట్రావెలింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్. ఇప్పుడు ఇన్సిడెంట్ రేనే ప్యారలల్, ఇది IR. ఇన్సిడెంట్ రే ప్రిన్సిపల్ యాక్సెస్ కి ప్యారలల్ గా వెళ్ళి మిర్రర్ మీద పడింది ఇక్కడ. అవునా? ఇలా ప్రిన్సిపల్ యాక్సెస్ కి ప్యారలల్ గా వెళ్ళి మిర్రర్ మీద పడినటువంటి రే ఇన్సిడెంట్ రే. మరి మిర్రర్ మీద పడినాక రిఫ్లెక్షన్ జరిగింది కదా. రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత అది ఫోకల్ పాయింట్ గుండా ఈ విధంగా వెళ్తుంది. ఫోకల్ పాయింట్ గుండా వెళ్తుంది. రివర్స్ అనమాట రెండు. ఇప్పుడు మనం ఫస్ట్ రూల్ సెకండ్ రూల్ చూస్తాం. ఫస్ట్ రూల్ ఏంటి? ఏ రే అయితే ఫోకల్ పాయింట్ గుండా త్రూ ఫోకల్ పాయింట్ ట్రావెల్ చేసి మిర్రర్ మీద పడుతుందో అది రిఫ్లెక్ట్ అయిన తర్వాత ప్రిన్సిపల్ యాక్సెస్ కి ప్యారలల్ గా వెళ్తుంది. సెకండ్ రూల్ ఏంటి? ఏ రే అయితే ప్రిన్సిపల్ యాక్సెస్ కి ప్యారలల్ గా వెళ్ళి పడుతుందో అది రిఫ్లెక్ట్ అయ్యి వెనక్కి వచ్చేటప్పుడు ఫోకస్ పాయింట్ గుండా వెళ్తుంది. రెండు రివర్స్ గా ఉన్నాయి, గమనించండి. ఓకేనా? ఇది రూల్ నెంబర్ 2. ప్రిన్సిపల్ యాక్సెస్ కి ప్యారలల్ గా పడితే ఫోకల్ పాయింట్ గుండా వెళ్ళాలి, కంపల్సరీ ఇది రూల్. ఓకే, రే డయాగ్రామ్స్ గీసేటప్పుడు ఈ రూల్స్ పాటించాలి. రూల్ నెంబర్ 3, ఇన్సిడెంట్ రే పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ రిఫ్లెక్ట్ బ్యాక్ అలాంగ్ ద సేమ్ పాత్. ఏ ఇన్సిడెంట్ రే అయితే, ఇది ఇన్సిడెంట్ రే, ఏ ఇన్సిడెంట్ రే అయితే సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా పాస్ అవుతూ వెళ్ళి మిర్రర్ మీద ఇన్సిడెంట్ అవుతుందో, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇదే కదా, సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా పాస్ అవుతూ వెళ్ళి మిర్రర్ మీద ఇన్సిడెంట్ అవుతుందో అది రిఫ్లెక్షన్ అయిన తర్వాత కూడా ఎలా బయటకు వెళ్లకుండా అదే పాత్రలో మరలా వెనక్కి వచ్చేస్తుంది. ఎంత యాంగిల్తో అయితే పడిందో అంత యాంగిల్తో వస్తుంది. ఎందుకు అనేది నేను చెప్తాను. ఇక్కడ మీకు రూల్ నెంబర్ 1 రూల్ నెంబర్ 2లో ఇక్కడ చుక్కలు కనిపిస్తున్నాయి. మీకు రూల్ నెంబర్ 1లో కానీ రూల్ నెంబర్ 2లో కానీ చుక్కలు చుక్కలుగా కనిపిస్తున్నాయి, చూసారా? అవేంటంటే నార్మల్స్. ఇన్సిడెంట్ రేకి రిఫ్లెక్టెడ్ రేకి, ఇన్సిడెంట్ రేకి రిఫ్లెక్టెడ్ రేకి మధ్యలో 90 డిగ్రీస్తో నార్మల్ గీస్తామే. ఆ 90 డిగ్రీస్తో గీసినటువంటి నార్మల్ 0 డిగ్రీస్ దగ్గర నుంచి నార్మల్ గీస్తాం. ఇక్కడ 90 డిగ్రీస్ 0 డిగ్రీస్ ఉంటుంది. ఆ నార్మల్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్తుంది. ఓకేనా? ఇక్కడ అసలు రేనే సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వస్తుంది. చూడండి, థర్డ్ రూల్లో ఇన్సిడెంట్ రేనే సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వస్తుంది. అంటే ఎలాంటి యాంగిల్ లేదు, ఒకే యాంగిల్తో ఎలా 0 డిగ్రీస్ యాంగిల్తో వస్తుంది. పడి మరలా అలాగే, ఎందుకంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండానే కదా వస్తుంది. 90 డిగ్రీస్తో పడింది అనుకోండి, 90 డిగ్రీస్తోనే వెళ్తుంది. 0 డిగ్రీస్తో పడింది అనుకోండి, 0 డిగ్రీస్తోనే వెనక్కి వెళ్తుంది. ఇది ఇప్పుడు నార్మల్ కదా, మనం ఇన్సిడెంట్ రేకి రిఫ్లెక్టెడ్ రేకి మధ్య ఉన్నటువంటి నార్మల్ కదా. నార్మల్ అంటే 90 డిగ్రీస్తో పట్టాం. 90 డిగ్రీస్తో ఒక రే సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా పాస్ అవుతూ మిర్రర్ మీద పడితే అదే యాంగిల్తో, అదే 90 డిగ్రీస్ యాంగిల్తో మరలా రివర్స్ బ్యాక్ అవుతుంది. ఓకేనా? ఇది థర్డ్ రూల్. నెక్స్ట్ ఫోర్త్ రూల్ గమనించినట్లయితే ఇదిగో చూడండి. ఫోర్త్ రూల్ సింపులే, మనకి ఎంత యాంగిల్తో అయితే పడుతుందో అంత యాంగిల్తో బయటకు వస్తుంది. ఏది? ఫోకల్ పాయింట్ గుండా పడట్లేదు, సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా పడట్లేదు, ప్రిన్సిపల్ యాక్సెస్ కి ప్యారలల్ గా పడట్లేదు. ఈ మూడు జరగట్లా, ఏదో ఒక యాంగిల్తో పడుతుంది.
ఎంత యాంగిల్తో అయితే పడిందో అంత యాంగిల్తో ఇక్కడ నార్మల్గా ఏది తీసుకుంటామో ప్రిన్సిపల్ యాక్సిస్నే నార్మల్గా తీసుకుంటాం. ప్రిన్సిపల్ యాక్సిస్నే నార్మల్గా తీసుకొని ఒక 30 degreesతో పడింది అనుకుందాం. అదే 30 degreesతో రిఫ్రాక్షన్ రేట్, ఇన్సిడెంట్ యాంగిల్ రిఫ్రాక్టెడ్ యాంగిల్ రెండు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి అదే యాంగిల్తో మరలా బయటకు వస్తుంది. ఈ 4 రూల్స్ని ఫాలో అవుతూ మనం రే డయాగ్రామ్స్ గీయాలి. రైట్, ఫస్ట్ రే డయాగ్రామ్ గీద్దామా? ఫస్ట్ రే డయాగ్రామ్లో పొజిషన్ ఏమని చెప్పాను మీకు? ఫస్ట్ పొజిషన్ వచ్చేటప్పటికి ద ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ. ఆబ్జెక్ట్ ఎక్కడుందంట? ఇన్ఫినిటీలో ఉందంట. అయితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఆ ఫోకస్ పాయింట్ దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఫోకస్ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇమేజ్ ఎప్పుడు ఫామ్ అవుతుందంటే ఒక్కటే విషయం గమనించండి. ఒక ఆబ్జెక్ట్ని ఒక మిర్రర్కి ముందు పెడితే ఆ ఆబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్కి ముందు మిర్రర్కి ముందు ఇలా పెట్టాం. ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఈ రెండింటి మధ్యలో ఎక్కడో ఒక చోట ఏర్పడింది. ఎప్పుడు ఏర్పడిద్ది అంటే ఈ ఇమేజ్ నుంచి, ఆబ్జెక్ట్ నుంచి లైట్ రేస్ వెళ్ళి రిఫ్లెక్ట్ అయ్యి బ్యాక్ వస్తాయి. అవునా? అలా బ్యాక్ వచ్చి ఆ బ్యాక్ వచ్చిన రేస్ అన్ని కూడా ఒక చోట కలుసుకుంటాయి. అన్ని రకాల రేస్ కూడా రిఫ్లెక్ట్ అయ్యి ఒక చోట కలుసుకుంటాయి. కాన్కేవ్ మిర్రర్లో కంపల్సరీగా జరుగుతుంది. ఆ రిఫ్లెక్ట్ అయినటువంటి రేస్ అన్ని కూడా ఎక్కడైతే కలుసుకుంటాయో ఆ కలుసుకున్న చోటే ఇమేజ్ ఏర్పడుతుంది. ఒక రే డయాగ్రామ్ చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఫోకస్ పాయింట్ గుండా ఇమేజ్ ఏర్పడుతుంది. అదేవిధంగా ఎలాంటి ఇమేజ్ అంట? హైలీ డిమినిష్డ్ పాయింట్ సైజ్డ్ ఇమేజ్ ఏర్పడుతుంది. చాలా చిన్నదైనటువంటి చిన్న పాయింట్ సైజ్ ఇమేజ్ ఏర్పడుతుంది. అదేవిధంగా రియల్ ఇమేజ్ ఏర్పడుతుంది. అదేవిధంగా ఇన్వర్టెడ్ ఇమేజ్ ఏర్పడుతుంది, తిరగతిప్పి ఏర్పడుతుంది. రియల్ ఇమేజ్ స్క్రీన్ పైన పట్టుకోగలం దాన్ని. ఈ ఆబ్జెక్ట్కి స్క్రీన్కి మధ్యలో, ఆబ్జెక్ట్కి మిర్రర్కి మధ్యలో ఏదైనా వైట్ పేపర్ పెట్టామనికి, ఇలా వైట్ స్క్రీన్, చిన్నది అట్టముక్క, ఆ అట్టముక్క పైన ఇది ఏర్పడుతుంది. ఓకే, ఎలా ఏర్పడుతుందో ఇప్పుడు మనం ఫస్ట్ రే డయాగ్రామ్ని ప్రాక్టీస్ చేసి చూద్దాం. వర్చువల్ అనేది ఒక్క సిచ్యువేషన్లో మాత్రమే ఏర్పడింది. 6వ సిచ్యువేషన్. ఫోకల్ పాయింట్కి పోల్కి మధ్యలో ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు వర్చువల్ ఇమేజ్ ఏర్పడింది. ఆ ఒక్క సిచ్యువేషన్లో తప్ప మిగతావన్నీ కూడా రియల్ ఇమేజెస్ ఏర్పడతాయి. ఈ లాస్ట్ సిచ్యువేషన్లో తప్ప. లాస్ట్ సిచ్యువేషన్లో ఇక్కడ చూడండి, వర్చువల్ ఇమేజ్ ఏర్పడుతుంది, ఎరెక్టెడ్ ఇమేజ్ ఏర్పడుతుంది. ఈ ఒక్క సిచ్యువేషన్లో తప్ప మిగతా వాటన్నింటి కూడా అన్ని సిచ్యువేషన్స్లో, అన్ని పొజిషన్స్లో కూడా రియల్ ఇమేజే, ఇన్వర్టెడ్ ఇమేజెస్ ఏర్పడతాయి. ఫస్ట్ ఇమేజ్ని గమనిద్దాం. ఇది రే డయాగ్రామ్స్ గీసేటప్పుడు రూల్స్. చూడండి, ఫస్ట్ రే డయాగ్రామ్, ఇవి రూల్స్ చెప్పాం కదా. ఫోకల్ పాయింట్ గుండా వెళ్తే ప్రిన్సిపల్ యాక్సెస్ కి ప్యారలల్ గా వెళ్తుంది ఫస్ట్ది. అదే ప్రిన్సిపల్ యాక్సెస్ కి ప్యారలల్, ఇది కాన్కేవ్ మిర్రర్ గురించి, కాన్వెక్స్ మిర్రర్ గురించి. మనం కాన్కేవ్ మిర్రర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ముందు కాన్కేవ్ మిర్రర్ మాట్లాడుకుందాం, తర్వాత కాన్వెక్స్ మాట్లాడుకుందాం. తర్వాత సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్తే సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండానే మరలా వెనక్కి వచ్చేస్తుంది. ఆబ్జెక్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ లో ఉంటే మరలా సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండానే వెనక్కి వస్తుంది. అదే డిఫరెంట్ యాంగిల్ తో వెళ్తే డిఫరెంట్ యాంగిల్ తో బయటకు వస్తుంది. ఈ విధంగా డిఫరెంట్ గా యాంగిల్ తో బయటకు వస్తుంది.